పొట్టెన్లో మేపేకి ఇడిచాను. మేపేకి ఇడుస్తూ ఉంటూ ఏం చేస్తానంటే వజ్రాలు ఎత్తుక్కుంటుంటా అంట. మా ఊళ్ళో వజ్రాలు దొరుకుతాయి. ఈరోజు ఏమైందంటే కోళ్ళు గెదిరినాయి. గెదిరింటే నాకు కూడా ఐడియా లేదు. చూస్తానే కిందికి వజ్రం దొరికింది. వజ్రం ఎట్లుంది చూడండి. కానీ దీన్ని ఎలా అమ్ముకోవాలో నాకు తెలియదు. ఎవరైనా నమ్మించేవాళ్ళంటే చూడండి. ఇప్పుడు వచ్చాను ఇట్లా పొట్టెన్లు ఇడిచాను అంతే. పొట్టెన్లు ఇడిచాను, మేపుకుంటాను. వచ్చి కూర్చుంటాను. కోళ్ళు ఉన్నాయి కదా, ఈ కోడి గెదిరినది, పుంజు కోడి గెదిరి పెట్టినది. నేను ఐడియా చూసుకోలే. తొక్కుతానే కాలికి సర్రన్నది. వజ్రానికి ప్రాణం ఉంటే కన్నా కొంచెం ఎక్కుతుంది పైకి అంటే మనం ప్రాణం ఉండే రాయం ఎత్తి తొక్కుతానే బాడీలో షేక్ వస్తుంది. ఆ షేక్ వల్ల దొరికింది. మినిమం 5-6 కోట్లు పోతుంది ఇది. ఎవరన్నా కామెంటరీ చేయండి కింద. ఎవరన్నా అమ్మిస్తానంటే కన్నా వాళ్ళకి అర్థం ఇస్తా, నాకు అర్థం చాలు. ఎందుకంటే నేను గొర్రెకాడికి పోతా కదా, నాకు నాలెడ్జ్ ఉండదు ఎలా అమ్ముకోవాలనేది. పొట్టెల కాడ ఉంటాను. ఎవరన్నా అమ్మించే వాళ్ళంటే చూడండి, ఆఫ్ తీసుకుందాం, తర్వాత ప్రాబ్లం ఏం లేదు. మినిమం 5-6 కోట్లు పోతుంది. 1 కోటి రూపాయలు ఇస్తాను ఎవరన్నా అమ్మితే కన్నా. కింద కామెంటరీ చేయండి నెంబర్ ఉంటే ఎవరన్నా, నా నెంబర్కు. ఎందుకంటే ఫోన్ చేస్తా. 100% ఇది వజ్రమే. కావాలంటే అసలు డిఫరెంట్ ఉంటుంది రాళ్ళలో. నేను వేస్తే ఎంత డిఫరెంట్గా ఉందా లేదా రాయికే. ఎంత డిఫరెంట్గా ఉందో. ఈ రాయి ఎక్కడంటే అక్కడ దొరకదు. వజ్రకరూరు కంటే జొన్నగిరి కంటే ఈ రాయి ఎక్కువ రేటు పోతుంది. ఎందుకంటే వజ్రకరూరు అంటే ఆ రాయి పిండి అవుతుంది కోసినప్పుడు. ఇది కోస్తే పిండి కాదు, కటింగ్లో బాగుంటుంది. అది కటింగ్లో ఎక్కిపోతాయి రాళ్ళు. వజ్రకరూరు, జొన్నగిరి. ఎందుకంటే ఈ రాయికే డిమాండ్ ఎక్కువ మా ఊర్లో చాలా మంది దొరికాయి. నేను కూడా దగ్గర ఒక 2 months 3 months ఎదుగుతూనే ఉన్నా. ఈరోజు మనకు దేవుడు మన పక్కలోనే ఉన్నాడు. దేవుడు మనకు ఎన్నాళ్ళ మీద కష్టపడుతున్నాడని, కష్టపడితే సుఖం అబ్బుతుందని పెద్దలు చెప్పారు కదా. అట్లా అదృష్టం అనేది వచ్చేసింది ఈరోజు. దీంతో ఒక పెంచి కారు, మంచి ఇల్లు, వగేరా ఏదైనా చేసుకోవచ్చు. రోజు గొర్రెకాడికి పోతా కదా, కష్టపడేవానికి ఎప్పుడో పడే హెల్ప్ చేస్తాడు దేవుడు అని పెద్దలు ఊరినే చెప్పింది. అలా లైఫ్ మొత్తం సెటిల్ అయిపోయింది హ్యాపీగా. ఇంకా గొర్రెకాడికి రాని ఉండేటి కూడా అమ్మేసి పొట్టెన్లు అన్నీ వారంలో కారు, బుల్లెట్, ఇంకేమేమో లైఫ్ మొత్తం సెటిల్ అయిపోయింది అట్లా. ఇంకా చూడండి, ఎవరికి తెలియకపోతే చూడండి డైమండ్ ఎట్లుంటుందో. ఈ డైమండ్స్ ఎక్కడ దొరకవు, మా ఊర్లోనే దొరుకుతాయి. మా ఊరు అడ్రస్ చెప్తా చూడండి. ఎత్తుక్కొని వచ్చి అనంతపూర్ డిస్టిక్, పత్తరపల్లి మండలము, ఈదలముస్టూరు గ్రామం. ఎవరైనా వచ్చి ఎత్తుక్కోవచ్చు, ఎవరు ఏమన్నారు. అన్ని బీళ్ళే ఉంటాయి, చుట్టూ బీళ్ళే ఉంటాయి చూడండి.